తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు కంచం లక్ష్మణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాధవ్ పటేల్ మాట్లాడుతూ మోదీ నియంతృత్వ పాలనలో దేశంలో లీకేజీల పర్వం కొనసాగుతోందని, వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సిరికొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంచం లక్ష్మణ్ మాట్లాడుతూ నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపితే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పేపర్ లీకేజీ కారణమని తెలుపుతూ ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర బీజేపీ మంత్రి అయి ఉండి రాజీనామా కోరుకోవాలని సామూహికంగా విద్యార్థులు శాంతియుతంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక సోనం వాంగ్చుక్ ఒక విద్యావేత్త ద్వారా ఆయన ఒక నిరాదీక్ష కూర్చుంటే ఆయనకు మద్దతు తెలిపి ఒక విద్యార్థిని లోకం ధర్నా చేస్తే వాళ్ళపై బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జ్ చేసి మరియు వాళ్ళని తరుముకుంటూ కొట్టి వాళ్ళు ఏమైనా ఉగ్రవాదుల దేశం కోసం మేము వంతు చదువుకున్న నీటి విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు కోసం రోడ్డు మీదపై ధర్నా చేస్తే మోడీ గారు స్పందిస్తలేడు, వాళ్ళ మంత్రి రాజీనామా చేస్తలేడని విద్యార్థులపై దాడితో లాఠీచార్జ్ చేయడం అత్యంత పాశవికమైన చర్యగా భావిస్తున్నాం. మరియు ఈ విద్యార్థుల సపోర్టుగా నిన్న మన ప్రీతమ నేత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ వద్దకు అక్కడ శాంతియుత ర్యాలీకి మద్దతు తెలిపితే ఆయన గారికి కూడా కొట్టి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టుకు మద్దతుగా ఈరోజు ఢిల్లీలోనే కాదు యావత్ దేశం మొత్తం ప్రతి మండల గ్రామంలో టౌన్లలో విద్యార్థులు ఉద్యమ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ఉద్యమించి మోడీ గద్దెదిగే వరకు నీటి విద్యార్థులకు న్యాయం అయ్యేదాకా ఖచ్చితంగా మోడీ నిన్ను కాదు నీ పాలన 29 దాకా 29 తర్వాత నువ్వు ఉండవు, నీ ప్రధానమంత్రి ఉండదు, నీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నావు. ఆయన నీ ఇంట్లోకి వెళ్ళి పుట్టలేదు. విద్యార్థులు నీ బిడ్డనేమో ధర్మేంద్ర ప్రధాన్ అని కూతురు బయట విదేశాల్లో చదువుకుంటుంది. ఇక్కడ పేద విద్యార్థులు రాస్తే 172 లీకేజీలు చేసినావు బిడ్డ. ఇక్కడ నుంచి లీకేజీలు కాదు, రాబోయేది పేదల ప్రభుత్వం వస్తుంది. దయచేసి ఇప్పుడైనా చేరుకొని ధర్మేంద్ర ప్రధానితో రాజీనామా చేయి, ఆ విన్న విద్యార్థులకు న్యాయం చేయి. న్యాయం అయినప్పుడే అక్కడున్న ఢిల్లీలోని మా యువకులు కదులుతారు. లేకుంటే అప్పటిదాకా పెద్ద ఎత్తున ఢిల్లీ కాదు మొత్తం ప్రతి రాష్ట్రం నుంచి వెళ్తారు. ఇక్కడ నుంచి మానుకోండి, తప్పులు చేయవద్దు, విద్యార్థులకు న్యాయం అయ్యేటట్టు ఉంచుకోండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్.